హాయ్ గైస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినిమా వేడుక ఎలా జరిగింది? కమిటీ వాళ్ళు చెప్పినట్టు సూపర్ డూపర్ హిట్ అయిందా, జస్ట్ యావరేజ్గా అయిందా, ఎలా జరిగింది అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినిమా వేడుక. ఇది సినిమా పెద్దలు చేసిన పండుగ. బాలకృష్ణ ఎక్కడ చేసుకోలేదు. ఇక వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైము చాలా గ్రాండ్గా చేస్తున్నాము. సౌత్ నుంచి చాలామంది పెద్ద పెద్ద నటులు వస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. కమిటీ వాళ్ళు మాత్రం ఈ విధంగా చెప్పారు, కానీ అట్లా ఏ మాత్రం జరగలేదు. కనీసం సూపర్ డూపర్ హిట్ కూడా కాలేదు. ఆ వేడుక మాత్రం జస్ట్ యావరేజ్ నడిచింది. చాలా ఉదాహరణలు ఉన్నాయి. కనీసం లైవ్ ఇస్తున్నామని ఎక్కడ లైవ్ ఇవ్వలేదు. ఎవరైతే సెలబ్రిటీలు ఎంట్రీ అవుతారో ఫలాని సెలబ్రిటీ వచ్చినట్టు ఎక్కడ విజువల్ కూడా రాలేదు. చాలామంది సెలబ్రిటీలను పెద్ద పెద్ద వాళ్ళను రిసీవ్ చేసుకున్న టోలే లేరంట. దాంట్లో ఎవరు ప్రతి ఒక్కరిని నందమూరి బాలకృష్ణ పలకరించడే. అయితే కమిటీ వాళ్ళు ఉన్నది ఎందుకు? వాళ్ళు ఎందుకు చేయాలి? వచ్చిన ప్రతి ఒక్కరిని బాలకృష్ణ రిసీవ్ చేసుకునడం తప్ప అసలు చిరంజీవి వస్తుంటే వచ్చిన విజువల్స్ లేవు. చిరంజీవిని అసలు రిసీవ్ చేసుకునేటోళ్ళే లేరు. వెంకటేష్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. మోహన్ బాబు ఎప్పుడు వచ్చిండో ఆ విజువల్స్ చేయలేదు. అంత గందరగోళంగా నడిచింది. ఇదే న్యూస్ అయితే పక్కాగా బయటకు వచ్చింది. స్టేజ్ పైన డైరెక్టర్లు వస్తున్నప్పుడు కానీ, ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తున్నప్పుడు కానీ ఒక పద్ధతి ప్రకారం అన్నది మూవీ కమిటీ మాత్రం ఎక్కడ నిర్వహించలేదు. మార్నింగ్ నుంచి లైవ్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు సౌత్ నుంచి రజనీకాంత్ వస్తున్నారు, తర్వాత చాలామంది పెద్దలు వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు వస్తున్నారు. చాలా ఊదరగొట్టారు. ఫంక్షన్ కంటే ముందు వాళ్ళు ఏవో గొప్పగా చేస్తున్నాము, చాలామంది ఆహ్వానాలు పంపామని రకరకాలుగా ఊదరగొట్టారు. కానీ అక్కడ జరిగిన పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు చూస్తే మాత్రం దిమ్మ తిరిగి బ్లాక్ అవ్వాల్సిందే. జస్ట్ అంత వర్షంలో కూడా, ఆ టైంలో కూడా అభిమానులు ఎక్కడి నుంచో వస్తే ఆ వర్షంలో కూడా హాల్ నిండిపోతే సెలబ్రిటీలు కూడా కొందరు మిస్ అయినా కానీ రజనీకాంత్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఏదో ఫ్లైట్ ప్రాబ్లం, వర్షాకాలం రావద్దని వాళ్ళు సడన్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ వచ్చిన వాళ్ళు వెంకటేష్, చిరంజీవి, మోహన్ బాబు ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళను రిసీవ్ చేసుకునే కొందరు అని ఉండాలి కదా. ఏం చేసింది వాళ్ళు? నిజంగా మరీ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చాలామంది అయితే ఇదే మాట వినపడుతుంది. ఏం కరెక్ట్ చేయలే. అసలు ఎంతమంది అండి లైవ్ కోసం వెయిటింగ్ పెట్టారు. అన్ని ఛానల్స్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుందేమో అని మార్నింగ్ నుంచి లైవ్ బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్ అని ఒకటే లైవ్ స్ట్రీమింగ్ అని పెట్టేసినాయి ఆల్రెడీ. కానీ అక్కడ తీస్తే లైవే లేదు. ఏంటి ఇంత ప్రాబ్లమా? ఇంత నాకు తెలిసి బాగా డిసప్పాయింట్ అయ్యారు అభిమానులు మాత్రం. గోపిచంద్ ఇట్లా వచ్చిండు, జస్ట్ 5 నిమిషాలు వెళ్ళిపోయాడు. రిసీవ్ చేసుకునేటోళ్ళే లేరు. కనీసం కూర్చో పలానా చోట నీది అని చెప్పేటోళ్ళే లేరు. శ్రీకాంత్కు వెంకటేష్ ఒక దగ్గర కూర్చోబెట్టరు, తర్వాత వాళ్ళని లేపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. చిరంజీవి వస్తే అసలు రిసీవ్ చేసుకునేటోళ్ళే లేరు. చాలామంది వీళ్ళు మెయిన్ ముఖ్య వ్యక్తులే ఇలా చెప్తున్నా. చాలామందికి సెలబ్రిటీలకు ఎక్కడ కూర్చోవాలో సీటు లేక వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. డిజాస్టర్ చేసిరబ్బా ఇదైతే మాత్రం. ఓన్లీ బాలకృష్ణ గ్లామరు తన ఫ్యామిలీ వచ్చి చూడడానికి అది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో కానీ ఆ వీడియో మొత్తం చూడడానికి అది ఒక్కటే కనుల పండుగగా ఉంటుంది తప్ప వచ్చిన పెద్దలను మనం ఆహ్వానించినప్పుడు కమిటీ వాళ్ళు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు వస్తుండు. అల్లు అర్జున్ వస్తుండని నిన్న మార్నింగ్ కూడా చెప్పారు కమిటీ వాళ్ళు. అల్లు అర్జున్ వస్తుండని చాలామంది చెప్పారు. కమిటీ వాళ్ళు అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ను కానీ ఇలాంటి వాళ్ళను ఒక్కరు వస్తే దానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుండే. అన్నిటికంటే ముందు కమిటీ వాళ్ళు మీకు అంత తలనొప్పి ఏంటండి? మీకు అంత ఈగో ఏంటండి? నాకు అర్థం కాదు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కమిటీ వాళ్ళు ఆహ్వానిస్తేంది, ఫ్యామిలీ నెంబర్ వాళ్ళు ఆహ్వానించరో ఇంతవరకు తెలియదు. ఎన్టీఆర్ టీం అయితే ఆహ్వానం అందలేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ మీకు ఏం నొప్పి? ఎన్టీఆర్ లాంటి ఒక హీరో అక్కడ వస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుండే. అన్నీ డిజాస్టర్ చేసిరబ్బా. అసలు బాలకృష్ణను అనవసరంగా ఒప్పించి ఈ ఫంక్షన్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తాం, తెలంగాణ ముఖ్యమంత్రి వస్తాడు, ఆంధ్ర ముఖ్యమంత్రి వస్తాడు, పలు రకాల రాష్ట్రాల నుంచి గొప్ప గొప్ప నటులు వస్తారని వచ్చిన వాళ్ళకు కనీసం రిసీవ్ లేదు, మర్యాద లేకుండా చేశారంట. లాస్ట్ నిజంగా చెప్పాలంటే
చిరంజీవి లాస్ట్ వరకు ఉన్నారు. వెంకటేష్ కూడా వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. లాస్ట్ వరకు చిరంజీవి ఉన్నాడు. చాలామంది పెద్దలు మధ్యలోనే వెళ్ళిపోయారు చాలామంది. కరెక్ట్ సీటు కేటాయించలేదు. వచ్చిన సెలబ్రిటీలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగిందనేది టాక్ అయితే 100% బయటకు వచ్చింది. కరెక్ట్ ఎవరికైతే వాళ్ళు ఆహ్వానాలు పంపారో పక్కాగా వాళ్ళు వస్తున్నారా లేదా కూడా క్రాస్ చెక్ చేసుకోలేదు వీళ్ళు. కుటుంబ సభ్యులన్నీ రామకృష్ణకు అప్పగిస్తే వాళ్ళు కుటుంబ సభ్యుల్లో అసలైన వ్యక్తులు ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఎక్కడ కాన్ రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదు? కుటుంబ సభ్యులు ఎవరెవరు వస్తున్నారో కుటుంబ సభ్యుల్లో వీళ్ళు వస్తే ఎంత గ్లామర్గా ఉంటుంది. బాలకృష్ణ పక్కల ఓ పక్క ఎన్టీఆర్, ఓ పక్క కళ్యాణ్ రామ్ ఉంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుందని కమిటీ వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకొని పిలిచి రాలేదా? ఓ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని లాస్ట్ తీరా చూస్తే లైవ్ లేదు. అభిమానులందరూ డిసప్పాయింట్. వచ్చిన వాడికి సరిగ్గా రిసీవ్ లేదు. 100% నందమూరి కాంపౌండ్ నుంచే కరెక్ట్ సక్సెస్ జరగలేదు, కరెక్ట్ మేనేజ్మెంట్ జరగలేదు, కరెక్ట్ లైవ్ ఇవ్వలేదు, అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేదు. ఇది నందమూరి బాలకృష్ణ అభిమానులు చెప్తున్న మాటే ఇది. ప్రతి ఒక్కరిని బాలకృష్ణ రిసీవ్ చేసుకుంటాం ఏంటండి? మీరు ఎందుకున్నారు నాకు అర్థం కాదు. మీరు ఎందుకు మేనేజ్మెంట్ చేశారు? ఎవడొస్తుండో, ఏ సెలబ్రిటీ వస్తుండో, ఎవడు పోతుండో కూడా తెలియదు. ఎవడికి తెలియదు, ఎవడొచ్చిందో తెలియదు. అసలు జయప్రద, జయసుధ వాళ్ళు వచ్చిరన్నట్టు విజువల్స్ ఉన్నాయా? ఎక్కడ లేదు. దొంగలాకి వచ్చి వాళ్ళు ఎక్కడ వాళ్ళ కెమెరా వాళ్ళని పట్టించుకునేటోళ్ళే లేదు. ఒకసారి ఎంట్రీ అయినప్పుడు విజువల్ వదిలి కూర్చున్నప్పుడు విజువల్ వెళ్ళి పలాను వాళ్ళు వచ్చిరు అంటే ప్రజలకు ఎలా తెలియాలి, అభిమానులకు ఎలా తెలియాలి? ఆ విజువల్స్ లైవ్ అనేది పెట్టాలి కదా. నువ్వు ప్రైవేట్ ఫంక్షన్ లాగా చేసి ఏదో డబ్బుల కోసం వేరే ఛానళ్ళకు అమ్మేసుకొని అభిమానులను ఎందుకు? ఇది వేస్ట్ అబ్బా. అంత అనుకున్నంత రేంజ్లో జరగలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రాయండి, జెన్యూన్గా రాయండి. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్సే మంచిగా జరగలేదని చెప్పారు. 100% చెప్పారు.